గుర్తుందన్నా పెరిగినటువంటి ఆదాయం పెంచుకోబోయే ఆదాయాన్ని పేదలకు పంచాలి అని చెప్పినటువంటి ఒక విజన్ 2020తో ఆనాడు సృష్టికర్త మనందరి హృదయాలలో ఉండేటువంటి ఏకైక నాయకుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో ప్రజాకూటమికి అంకురపేసే నాయకుడు ప్రసంగం కోరుతున్నా. గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, వేదిక పైన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుంతియా గారు, రమణ గారు, కోదండరామ్ గారు, మర్రి శ్రీధర్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మోహన్ రావు గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, సనత్ నగర్ అభ్యర్థి కోనా వెంకటేష్ గౌడ్ గారు, మల్కాజ్గిరి ప్రజాకూటమి అభ్యర్థి దిలీప్ కుమార్ గారు, సికింద్రాబాద్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు, ముషిరాబాద్ అభ్యర్థి అనిల్ యాదవ్ గారు, హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. మళ్లీ నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ అభిమానం చూస్తా ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ప్రజాకూటమి విజయ దుందిపి మోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కోదండరామ్ గారు చెప్పారు, మాకైతే తెల్లెంటుకలు వచ్చాయి కానీ ఇక్కడుండే వాళ్ళకి ఎవ్వరికీ తెల్లెంటుకలే లేవని. అంతా యువత, చదువుకున్న యువత ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పడమే కాదు, ప్రపంచానికి సేవలు అందించే శక్తి ఉండే నగరం ఈ హైదరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నాలెడ్జ్ కేంద్రం, విజ్ఞాన కేంద్రం. మా తమ్ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మెరకల్ లాంటి వారు. మీరు గాని అనుకుంటే హైదరాబాద్ని అభివృద్ధి చేయడమే కాదు, భారతదేశానికి కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చే శక్తి, సామర్థ్యాలు మీకున్నాయి. నాకెందుకంటే పాత రోజులు జ్ఞాపకం వచ్చాయంటే 100 సార్లు ఆకస్మిక తనిఖీలో గల్లీ గల్లీ తిరిగాను హైదరాబాద్ లో. అవునా కాదా? ఆ రోజు తెలుగు వారి కోసం మంచి రాష్ట్రం ఉండాలని, మంచి రాజధాని ఉండాలని మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు వచ్చాయి. హైటెక్ సిటీ. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, కులీ కుతుబ్ షా ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాం. ఈరోజు హైదరాబాద్ ని ప్రపంచ పట్టులో పెట్టారంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు కొంతమంది నాయకులు. తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను హైదరాబాద్ నగరాన్ని కట్టానని ఎప్పుడూ చెప్పలేదు. సైబరాబాద్ నగరాన్ని కట్టానని చాలా స్పష్టంగా చెప్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని చెప్పంటున్నా. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఒక నాలెడ్జ్ ఎకానమీ రావాలని. ఇక్కడే బేగంపేటలో రైల్వే గేట్, మాన్యువల్ గేట్ ఉండేది. అక్కడి నుంచి ఫ్లైఓవర్తో ప్రారంభించాం. ఒకటి కాదు, రోడ్లు వెడల్పు చేశాం,
సైబరాబాద్కు నాంది పలికాం. హైటెక్ సిటీ, హైటెక్స్, త్రిబుల్ ఐటీ, శిల్పారావం, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్, జినోమ్ వ్యాలీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్, ఫైనాన్షియల్ సిటీ, ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో, కృష్ణా వాటర్ ని హైదరాబాద్ తెచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే, గోదావరి వాటర్ ని తేవడానికి ఫౌండేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఇంకో పక్క స్పోర్ట్స్ స్టేడియంలు కానీ, గచ్చిబౌలి స్టేడియం ఆ రోజే ప్రారంభించాం. నల్సార్ గాని మెడికల్ హబ్ కింద సిటీలో అనేక హాస్పిటల్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు ఏం తమ్ముళ్ళు దేశంలో ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెట్రో కూడా ఆ రోజే వస్తే తర్వాత కాంగ్రెస్ హయాంలో ముందుకు తీసుకుపోయే సమయంలో కేసీఆర్ వచ్చి దాన్ని కూడా లేట్ చేశాడు తప్ప అదనంగా చేసింది ఏమీ లేదు. అడ్డుపడ్డారు తప్ప ఏమీ జరగలేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జరిగే విధానాలు మీరు చూస్తున్నారు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే కోదండరామ్ గారు చెప్పింది వాస్తవం. హైదరాబాద్ కానీ తెలంగాణకు ఆదాయం ఉంది. సరిగా పనిచేస్తే మీరు అనుకున్న అన్ని పనులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. విభజన జరిగిన సమయంలో 54% ఆదాయం తెలంగాణకి, ఆంధ్రాకి 46%. కానీ 54% ఆదాయం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఆశిస్తే ఈ ప్రాంతం బాగుపడకుండా అప్పుల పాలు చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి, సైబరాబాద్ నిర్మాణానికి నేను కష్టపడ్డాను. ఈరోజు ఒకటే నేను కోరుకుంటున్నా, ఈ తెలంగాణలో ఉండే ప్రాంతంలో ఉండే ప్రజానీకం బంగారు తెలంగాణ రావాలి, మీరందరూ ఆనందంగా ఉండాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు. ఏం తమ్ముళ్ళు నేను ఎప్పుడన్నా చెడుగా టీఆర్ఎస్ గురించి మాట్లాడానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నన్ను తిట్టుతున్నారని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. నేను తప్పు చేశానా మీరు చెప్పండి. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ అభివృద్ధి చేసిన, మళ్ళా అక్కడ అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు అక్కడ కష్టపడతా ఉంటే నన్ను గురించి విమర్శిస్తారు. నేనేదో పెత్తనం చేయడానికి వస్తున్నానని. తెలుగుదేశం పోటీ చేసేది 13 సీట్లు. పోయిన ఎన్నికల్లో మీరందరూ ఉన్నారు. అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసి 15 సీట్లు గెలిపించి 6 సీట్లు ఎంఐఎం గెలిపించి ఒకే ఒక సీటు టీఆర్ఎస్ ని గెలిపించారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంఐఎం ఇది మొత్తం సీట్లని ఈరోజు మేమందరం కష్టపడ్డాం, హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తెలంగాణ భవిష్యత్తు కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం ప్రజాకూటమిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఈరోజు మొదటిసారి చూశారు, నేను రాహుల్ గాంధీ గారు కలిసి మొట్టమొదటి మీటింగ్ ఖమ్మంలో అడ్రస్ చేశాం. ఒకప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పోరాడాం, 37 సంవత్సరాలు పోరాడాం. మొదటిసారి కలిశామంటే నా స్వార్థం కోసం కాదు, రాహుల్ గాంధీ గారి స్వార్థం కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం కలిశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దేశంలో మీరు చూస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల హైదరాబాద్ గాని మీకెవరికైనా ₹1 లాభం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డిమానిటైజేషన్
ఏమైంది? ఏటీఎంలో డబ్బులున్నాయా? బ్యాంకుల్లో డబ్బులున్నాయా? అదే మారిగా ఇప్పుడే రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేశారు, జీఎస్టీ వేశారు. పేదవాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. దాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోయారు. దీనివల్ల దేశం మొత్తం మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రూపాయి విలువ పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. తెలంగాణలో కూడా 3.1% ఇన్ఫ్లేషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క దేశంలో అసహనం పెరిగిపోయింది. మైనారిటీస్ పైన దాడులు, ఎస్సీల పైన దాడులు మీరు చూశారు. త్రిబుల్ తలాక్ వచ్చింది. దాన్ని అందరూ సహకరించారు. కానీ ఆ త్రిబుల్ తలాక్ అడ్డం పెట్టుకుని మైనారిటీస్ ని వేధించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని అపోజ్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీని అపోజ్ చేశాం. ఈరోజు ఇలాంటి సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, దేశం అంతా చూస్తే ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. తెలంగాణలో బెదిరిస్తున్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారు బెదిరిస్తే ఇక్కడ కేసీఆర్ కూడా బెదిరింపు ధోరణులకు ప్రారంభించారు. అవునా కాదా? నేను అడుగుతున్న ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా పనిచేసుకోవాలి. ఎవరి పాటికి వాళ్ళు పనిచేసుకోకుండా ఈరోజు మీరు చూస్తే కేసీఆర్ రకరకాలుగా మాట్లాడాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలంటూ మా పార్టీ ఎంపీలకు సూచిస్తున్నాను. ఇది 3 మార్చి 2018. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ టీఆర్ఎస్ సమర్థిస్తుంది. పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది వాళ్ళ పార్టీ ఎంపీ కవిత. తెలంగాణలో సంపద పెంచింది చంద్రబాబే. విజ్డమ్ ఆఫ్ ఎకానమీ అన్నది ఆయనే చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ అది కేసీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ని ప్రపంచ గుర్తింపు తెచ్చింది చంద్రబాబే. మైక్రోసాఫ్ట్ ఇటుకు వచ్చిందంటే కారణం చంద్రబాబే. చంద్రబాబు చేసిన కృషి మా అకౌంట్లో వేసుకోలేమని కేటీఆర్ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నారని అడుగుతున్నా. ఆదాయం వచ్చింది, రాష్ట్రాన్ని బాగు చేయాలని మీకు అధికారాన్ని ఇస్తే మనల్ని తిడుతూ మోడీ గారితో లాలూచిపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఇక్కడికి రాలేను అంటే 12 సీట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి అయితే కోదండరామ్ గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టోని ప్రజలకు అమలు చేసే బాధ్యతలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంటుంది. అంతేగాని లేనిపోని మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకోవడం మంచిది కాదు. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ వచ్చినా, హై స్కూళ్ళు వచ్చినా, జూనియర్ కాలేజీలు వచ్చినా, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా, మెడికల్ కాలేజీలు వచ్చినా చేశాం. అదే మరి తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అదనంగా ముందుకు తీసుకుపోయారు. 4.5 సంవత్సరాలు హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లో మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొత్తగా మీకంటూ ఒక ప్రాజెక్ట్ తెచ్చారని అడుగుతున్నా. దేనికి ఓటేయాలని అడుగుతున్నా. ఇంకో పక్క మోడీ గారి వల్ల దేశం భ్రష్టు పట్టింది. దేశాన్ని కాపాడుకోవాలనా లేదా? ఇక్కడ యువత ముందుకు వస్తారా లేదా? ముందుకు వస్తామంటే గమ్మునుండడం కాదు, మా ఉపన్యాసాలు చేసి ఇంటికి పోవడం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాలి. మళ్లీ అన్ని సీట్లు గెలిపించాలి. ప్రజాకూటమి అధికారంలోకి రావాలి.
తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఒకసారి మీరు చూస్తే నేనేదో అడ్డం పడతానంటున్నాడు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పాడు. నేను అడ్డం పడ్డానా తమ్ముళ్ళు? ఇంకో పక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉద్యోగాలు ఇస్తే నేను అడ్డం పడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళన చేశాం, నెక్లెస్ రోడ్ వేశాం. అది ఇప్పుడు హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళన చేస్తే నేను అడ్డుపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. డబుల్ బెడ్రూమ్ ఉంది, ఇప్పుడే కోదండరామ్ గారు చెప్పారు, మీరు కట్టిస్తే నేను అడ్డుపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాకూటమి చెప్పారు బ్రహ్మాండమైన ఇళ్లు కడతామని. అందులో 5 సంవత్సరాలు ఇంత ఆదాయం వస్తే డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి అసలు ఒక బెడ్రూమ్ కూడా కట్టలేదు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ప్రజాకూటమికి ఓటేయండి. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ కడతారు. ఇంకో పక్క మహిళలకు మంత్రి పదవి ఇస్తే నేను వద్దన్నా నా తమ్ముళ్ళు, అడ్డుపడ్డా నా తమ్ముళ్ళు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తా అన్నారు, నేను అడ్డుపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కడాన సచివాలయానికి కూడా పోలేదు, దానికి కూడా నేనే అడ్డంటున్నారు. ఇంకో పక్క ముస్లింలకి 12% ఇస్తామన్నారు. నరేంద్ర మోడీతో చాలా దగ్గరగా ఉంటారు. మేఘాల పైనైంది. ఆగస్టు 23వ తారీఖున అసెంబ్లీ రద్దు గురించి చెప్పారు. ముందు అయితే వాళ్ళ అడ్వైజర్ రాజీవ్ శర్మ ఢిల్లీకి వెళ్లాడు. 25న 24న అసెంబ్లీ పెట్టుకుని శాసనసభ మీటింగ్ పెట్టుకుని ఆ రోజు ఇండికేట్ చేశారు. అదే మరి 26న 27న ఢిల్లీకి వెళ్లి హోమ్ మినిస్టర్ని గడ్కరీని కలిశారు. 28న గవర్నర్ కలిశారు. 30వ తారీఖున ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేశారు. సెప్టెంబర్ 2వ తారీఖున ప్రగతి నివేదిక పైన పెద్ద సభ పెట్టారు. సెప్టెంబర్ 6వ తారీఖున అసెంబ్లీ రద్దు చేశారు. 2 గంటల్లోనే రద్దు ఆమోదించారు. వీరు గవర్నర్ దగ్గర పోతే కుడి చేత్తో అసెంబ్లీ రద్దు కేబినెట్ రెజల్యూషన్ ఇస్తే ఎడమ చేత్తో అప్పటికప్పుడే అసెంబ్లీ రద్దు అయినట్టు అనౌన్స్ చేశారు. 7వ తారీఖున ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేశారు. 8వ తారీఖున జనవరి వరకు ఎన్నికల నమోదు ఉంటే ప్రీపోన్ చేసి సెప్టెంబర్కే ఫైనలైజ్ చేశారు. ఎట్లయినా నేను అడుగుతున్నా, అంటే నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను అడిగేది, ఈ రోజు మీరు చూస్తే ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క బీజేపీ, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి, అందరూ ఒకటే. దేశంలో 2 ఫ్రంట్లున్నాయి. ఒకటి బీజేపీ, ఎన్డీఏ. దానికి వ్యతిరేకంగా ఎన్డీఏ ఆపోజిట్ లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, అన్ని రీజనల్ పార్టీలు అన్ని కలిపి నాన్ బీజేపీ ఫ్రంట్ ఉంది. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ, బీజేపీని, అదే మరి టీఆర్ఎస్ ని. టీఆర్ఎస్ మీరు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏ ఫ్రంట్ లో ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీతో ఉన్నారా లేదా? లాలూచి రాజకీయం అవునా కాదా? నిన్న మొన్న ఇద్దరు కలిసి ఒకరినొకరు విమర్శించుకున్నట్టు నాటకాలు ఆడుతున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు? మీరు చదువుకున్నారు, మీకు అర్థమైందా లేదా? ఇది నాటకం అవునా కాదా? ఒక పక్క బీజేపీతో నాటకం ఆడతారు, ఇంకో పక్క ఎంఐఎంతో నాటకం ఆడతారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మళ్ళీ ఈ దేశంలో మైనారిటీస్కి రక్షణ ఉండాలన్నా, సెక్యులరిజం ఉండాలన్నా, దేశం బాగుపడాలన్నా బీజేపీని, టీఆర్ఎస్ ని
2 పార్టీలను ఓడిస్తామని గట్టిగా మీరందరూ కూడా శపథం చేయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, దేశం కోసం మేము కలిసాం, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసాం. మీరు అర్థం చేసుకున్నారా లేదా అని అడుగుతున్నా. మేము కలవడం సబబ్ అంటే చేతులు పైకెత్తి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. నేను అపీల్ చేస్తున్నా. నేను ఆ రోజు కష్టపడ్డా, ఈ రోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ప్రజాకూటమిని గెలిపించండి, తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు రమ్మని కోరుతున్నా. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. వారం రోజులు పనిచేయండి, ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పనిచేయండి, రాత్రింబగళ్ళు పనిచేయండి. ఇది మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికలు చాలా ముఖ్యం, దేశ భవిష్యత్తు కోసం కూడా ముఖ్యం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే మేమందరం వచ్చామంటే మీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చాం. టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఖమ్మంలో వెళ్ళాం, పెద్ద మీటింగు. మిమ్మల్ని చూస్తున్నా, మీ స్పందన చూస్తున్నా. నేను నా లైఫ్ లో ఎప్పుడూ చూడనంత స్పందన ఈ సనత్ నగర్ లో ఈరోజు చూస్తున్నాను. అయితే రేపటి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి, విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ నేను ఒకటే కోరుతున్నా, హైదరాబాద్ ని తెలంగాణను కాపాడుకుందాం. అందరూ ఉద్యమించండి. ఈవీఎంల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పైన కూడా. ఎందుకంటే ఆ రోజు నేనే దీనిపైన మీ అందరూ తెలుసు, తమిళలో టెక్నాలజీ నేను ప్రమోట్ చేశాను, అవునా కాదా మీకు తెలుసు కదా. ఈవీఎంలు కూడా జాగ్రత్తగా ఉండాలి, మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త చూసుకోవాలి. ఓటేస్తానే ఈవీ ప్యాట్ వస్తుంది, మీ కళ్ళ ద్వారా మీరు చూసుకోవచ్చు. ఎవరికి ఓటు పడిందో చూసుకున్న తర్వాత మీరు అనుకున్న వారికి ఓటు పడకపోతే అప్పుడే ఫిర్యాదు చేయండి. అదే మాదిరిగా మేము కూడా పోరాడతాం. వీవీప్యాట్ ఏదైతే ఉందో అవన్నీ కౌంట్ చేయమని పోరాడతాం. ఎక్కడా అవకతవకలు లేకపోతే ప్రజాకూటమి అఖండ మెజార్టీతో తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం. నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. 2 రాష్ట్రాలు అనుకుంటే, తెలుగు జాతి ఒకటి అనుకుంటే నీటి సమస్య ఉండదు, ఏ సమస్య ఉండదు. అలాంటి జరగాలంటే ఇక్కడ ప్రజాకూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి కోరుకుంటూ నేను మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రజాకూటమి ఐక్యత అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. ప్రజాకూటమి ఐక్యత. మెల్లిగా చెప్తున్నారు, ప్రజాకూటమి ఐక్యత, ప్రజాకూటమి ఐక్యత. మళ్లీ అడుగుతున్నా, 6 రోజులు మీరు పనిచేయండి. తెలంగాణ ఒకటే చెప్తున్నాను, హైదరాబాద్ నగరం మీరందరినీ చూస్తే డైమండ్స్ లాంటి పిల్లలు ఉన్నారు ఇక్కడంతా. ఏదైనా చేసే శక్తి ఉండే పిల్లలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ప్రజానీకం ఉన్నారు, మంచి భూమి ఉంది. నీళ్లు కూడా గోదావరిలో 2500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆ నీళ్లు ఉపయోగించుకుంటే ఆ రోజే ఆ నీళ్లు ఉపయోగించుకోవడానికి గోదావరి వాటర్ యూటిలైజేషన్ ఒక అథారిటీ వేశాం, అన్ని ప్రాజెక్టులు చేశాం. 2 రాష్ట్రాలు కలిసి వాటర్ సమస్య పరిష్కారం చేసుకుంటాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని తెలుగు ప్రజల్ని ముందుకు తీసుకుపోవడం కోసం దోహదం చేస్తాం. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయం. అందుకే మళ్లీ కోరుతున్నా, మీరందరూ ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించమని మరొకసారి కోరుకుంటూ, నేను జై తెలంగాణ అంటే
గట్టిగా జై జై తెలంగాణ అని మీరు చెప్పాలి. జై తెలంగాణ. ఇంకా గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్, జై జన్మభూమి.